ఏమీ లేకపోతే ఎవరు మనతో ఉండరు, ఎవరు మన పట్ల చూపరు ప్రేమని. కానీ అందరు మనల్ని తృణీకరించిన, అందరు మనల్ని చీ అన్న మన పక్షములో కృప చూపేది, ప్రేమ చూపేది, దయ చూపేది, జాలి చూపేది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10-11 వచనాలు త్వరగా చదవాల. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జారిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యానికి వెళ్ళబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దైవం అంట జాలిగల దైవం అంట. కొన్నిసార్లు నీ మీద నువ్వు జాలి పడితే ఏం జరగదు. కొన్నిసార్లు మనుషులు నిన్ను జాలిగా చూస్తారు, అయ్యో పాపమని. ఎవ్వరు ఏం చేయలేరు నీకు. కొన్నిసార్లు నీ పరిస్థితులను బట్టి పాపం అంటారు, కానీ నీ మీద మనుషులు పడే జాలి వలన నీ జీవితంలో ఏం జరగదు. కానీ యేసయ్య జాలి, యేసయ్య ఆయన యొక్క జాలిగల దైవమైన యేసు క్రీస్తు ప్రభు మన పట్ల జాలి పడితే, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన విషయమైన నిబంధన నీ నుండి తొలగిపోదని నీ యందు జాలిపడి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడట. ఈ యొక్క పట్టణంలోకి 3 దినాలు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న బిడ్డలకి మీకు ప్రభు ఇస్తున్న వర్తమానం ఏంటంటే, నేను నీ యందు జాలిపడే దేవుడను. ఏ దేవుడట? మన దేవుడు జాలిపడే దేవుడట. నీ మీద జాలి పడేవారు లేరు, కనికరం చూపేవారు లేరు, దయ చూపించేవారు లేరు. కానీ నేను నీ యందు జాలిపడి నేను నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నానని వాగ్దానం చేయటానికే మీ పట్టణంలో అడుగు పెట్టాడు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలతో యేసయ్య మాట్లాడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ప్రజల యొక్క సమస్యలను చూసి, ప్రజల యొక్క బంధకాలను చూసి ఆయన జాలి పడేవాడు, కనికరపడేవాడు. ఆయన ప్రియ శిష్యులని కొన్నిసార్లు కోప్పడేవాడు. ప్రజల మీద కనికరం చూపించి జాలిపడి వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసేవాడు. వారు తనని వెంబడిస్తున్నారా, తనని నమ్ముకుంటున్నారా అని చూడలేదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క పరిస్థితిని చూసి ఆయన హృదయంలో మూలిగేవాడండి. ఎందుకంటే ఈ రాత్రి నువ్వు ఒంటరితనంతో వచ్చావేమో, నీకంటూ ఎవరు లేరేమో, ఒకవేళ నీ కుటుంబంలో బాధ, వేదన, దుఃఖం ఉందేమో, నీ పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, నిన్ను ఆదరించేవారు, నీ మీద ఓదార్పు ఇచ్చేవారు, నిన్ను ప్రేమించేవారు, నేనున్నాననే ధైర్యాన్ని చెప్పేవారు నీకంటూ అండ లేని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి, నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, నువ్వు చేస్తున్న పాపపు జీవితాన్ని బట్టి నిన్ను చూసిన వారు అసభ్యకరంగా ఒకవేళ నేను చూస్తున్నారేమో, నీకెటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు నీ మీద జాలిపడి నీ యందు ప్రేమ చూపేవారు లేని స్థితిలో ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తే ఇక్కడ కూర్చున్నావేమో, ఈ రాత్రి నిజంగా ఆయన జాలి ఏ విధమైన కార్యాన్ని జరిగిస్తుందో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మా కుటుంబం, మా జీవితం ఎంతో నలిగిపోయినప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, నానేవారు లేనప్పుడు, ఆ యొక్క బంధకాల మధ్యలో ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరు మా పట్ల ప్రేమ, కనికరం, దయ, జాలి చూపలేదు. కానీ మా మీద జాలి పడింది. మా స్థితిని చూసి అసహించుకోకుండా మమ్మల్ని లేవనెత్తింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన కనికరాన్ని, ఆయన జాలిని, ఆయన మంచితనాన్ని ప్రకటించడానికి ఆయన ప్రతినిధులంగా ప్రతి పట్టణంలో మేము అడుగు పెడుతున్నాం. మాకు డబ్బుండి కాదు, లేకపోతే మేము గొప్పవారమని కాదు, మేము మంచి గొప్ప ప్రవక్తలము, దైవజనులమని కాదు. కానీ ఒకప్పుడు కూరుకుపోయిన మా జీవితాల్లో ఎవ్వరు కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్న మమ్ములని, నానేవారు లేనప్పుడు, మూలుగులతో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, ఒక్క పూట కూడా భోజనం లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక ఒంటరిగా ఆ గువ్వ మూలిగినట్టు మూలుగుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి ఆయన మనుషుల యొక్క జాలి, మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క ఇది మేము చూడలేదు. కానీ
డైరెక్ట్గా దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని యొక్క జాలిని మేము అనుభవించాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి ఇంత ధైర్యంగా మీ మధ్యలో మేము నిలబడున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏ బంధకాలతో ఇక్కడ కూర్చుంటున్నావో సహోదరి, ఒకవేళ నీ పరిస్థితులు చుట్టుముట్టు కూడా నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, నీ మీద నువ్వు జాలి పడుతున్నా, నీ పిల్లల మీద జాలి పడేవారు లేరు, నీ పరిస్థితులను ఆదరించేవారు లేరు, నిన్ను ఓదార్చేవారు లేరు. చూడండి, ఎంతో మంది భర్తను కోల్పోయిన స్థితిలో భార్యలు ఉంటారు, కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో కుటుంబాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది అప్పుల్లో కూరుకుపోయి ఒంటరితనంలో ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు డబ్బుంటే మనల్ని ప్రేమిస్తారండి. ఒకవేళ మనం మంచి స్థితిలో ఉంటే మనతో పాటు ఉండటానికి ఇష్టపడతారు. ఒకవేళ మనకు ఒక స్టేటస్, ఒక మంచి స్టేజ్ ఉంటే మనల్ని మన ప్రక్కలో నిలబడడానికి ఇష్టపడతారు. కానీ ఏమీ లేకపోతే ఎవరు మనతో ఉండరు, ఎవరు మన పట్ల చూపరు ప్రేమని, ఎవరు కూడా మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. కానీ అందరు మనల్ని తృణీకరించినా, అందరు మనల్ని చీ అన్నా మన పక్షంలో కృప చూపేది, ప్రేమ చూపేది, దయ చూపేది, జాలి చూపేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి యేసయ్యకి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 13-14 వచనం వరకు దయచేసి త్వరగా చదవాలి. లూకాసు. వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలను దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని మహిమపరచుదాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన హృదయము జాలిపడేదండి, కనికరపడేది. అక్కడ ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రజల్ని చూసినప్పుడు ఆయన హృదయంలో నుండి ఆ ప్రేమ, కనికరము, వాత్సల్యత, జాలి అనేది ప్రజలను తాకుతుండేది. అయితే యేసయ్య అనేక పట్టణాలు తిరుగుతూ ఒక ప్రాంతానికి వచ్చాడట. ఆ ప్రాంతం నుంచి ఆ యొక్క ఊరిలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. ఆ ఊర్లో అడుగు పెట్టే ముందు యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు శిష్యులు, అంతేకాక బహుజన సమూహము ఆయనతో ఉన్నారు. ఎందుకంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు వెంబడించేవారు. ఆయన చూపుతున్న ప్రేమను బట్టి, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, యేసయ్య అంటే ఆయన వచ్చాడంటే అందరూ సమూహం అంతా వెంటబడేవారు. ఆయనను చూడాలని కొందరు, ఆయన మీద పడాలని కొందరు, ఆయనతో సహవాసం చేయాలని కొందరు, ఆయన ప్రేమను అనుభవించాలని కొందరు. ఈ విధంగా ప్రజలు యేసయ్య వచ్చిన చోటల్లా వెళ్తూ ఉండేవారు దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈ యొక్క ఊరిలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన శిష్యులు, ఆ యొక్క ప్రజలందరూ కలిసి వస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ ఊరి గవని లోపటికి అడుగు పెడుతున్నారు. ఊరిలో నుంచి ఒక గుంపు బయటకు వస్తూ ఉంది. ఆ గుంపు ఏంటంటే, ఒక డెడ్ బాడీని, ఒక యవ్వనస్తుడు చనిపోయిన స్థితిలో యవ్వన బిడ్డను మోసుకొని ఆ తల్లి ముందు పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ తల్లిని అనేకులు ఇలా పట్టుకొని తీసుకెళ్తున్నారు. చాలా మంది ఊర్లో ఉన్న వారందరూ కలిసి అయ్యో పాపమని ఆమెను తీసుకొని వెళ్తున్నారు. చూడండి, ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ ఊర్లో నుంచి బయటకు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో తనకున్న జన సమూహంతో పాటు ఊర్లోకి అడుగు పెడుతున్నాడు. ఆ గుంపు ఈ గుంపు ఇద్దరు కలిసిన స్థలం ఏంటంటే ఊరి గవిని యొద్ద కలిశారు. ఊర్లో అడుగు పెడుతున్న యేసయ్య, బయటకు వస్తున్న డెడ్ బాడీ గుంపు, ఈ రెండు గుంపులు కలుసుకున్నాయి. ఈ యొక్క ఒక విధవరాలు తన యొక్క యవ్వన కుమారుణ్ణి కోల్పోయింది. ఆమెకి ఇంకా పిల్లలు లేరు, ఆమె భర్త చనిపోయాడు, ఒక్కగానొక్క కొడుకు యవ్వన దశలో ఉన్న బిడ్డ చనిపోయాడనమాట. ఆ చనిపోయిన స్థితిని చూసి ఊరి వారందరూ జాలిపడ్డారండి ఆమె మీద. అయ్యో పాపం, ఎంత మంచి ఆమె, ఈ తల్లి మంచిది, కానీ ఈమెకు భర్త లేడు పాపం, ఈ ఒక్క కొడుకు పోషిస్తాడు, ప్రేమిస్తాడు అనుకుంటే ఈ కొడుకు కూడా
ఈ యొక్క లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడే అని అందరూ జాలి పడతా ఉన్నారు ఆమె మీద. జాలి పడుతున్నారు, ఆమెతో కలిసి ఏడుస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. అందుకనే మొదటిగా మీకు చెప్పాను, ప్రజలు మన పరిస్థితులు చూసి జాలి పడతారు కానీ ఎవ్వరు ఏమీ చేయలేరండి. వారి జాలి అయ్యో ఇంకా మనలో ఉన్న వేదనని పెంచుతుంది కానీ ఏమీ చేయలేని స్థితి. ఎందుకంటే వారు చేయలేరు కూడా. పాపం అంటున్నారు, అయ్యో అంటున్నారు. మనం కూడా అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా చనిపోయినా, ఏదైనా ఇన్సిడెంట్ చూసినా, ఏదైనా యాక్సిడెంట్ చూసినా, ఏదైనా న్యూస్ చదువుతున్నా, ఏదైనా న్యూస్ చూస్తున్నా మనం అంటాం అయ్యో పాపం అంటాం. ఎందుకంటే అయ్యో పాపం అని జాలి పడతాం తప్ప మనం కొన్ని ఏమి చేయలేము. కానీ జాలి పడేవాడు జాలి పడితేనే అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డలారా గట్టిగా చప్పట్లు కొట్టండి. జాలి పడేవాని జాలి ఎవరు అంటే అది యేసు క్రీస్తు యొక్క ఆ జాలి గల దైవము. ఆ జాలి గల దైవం ఎక్కడ అడుగు పెడుతున్నాడంటే ఆ ఊరి గవని యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈ తల్లితో పాటు ఏడ్చుకుంటూ ఈ గుంపు బయటకు వస్తుంది. ఇది చూస్తున్నాడు యేసయ్య, నిలిచిపోయాడు. ఎందుకంటే కనికరం కలిగిన వాడు కదండి, ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆయన ఎవ్వరు చూడు, నువ్వు బంధకాలతో ఉండి, నువ్వు అప్పుల్లో ఉండి, నువ్వు సమస్యల్లో ఉండి, నువ్వు ఇరుకుల్లో ఉండి, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నువ్వు అనుకుంటావు ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావు. కొన్నిసార్లు నీ బాధని నీ భర్త కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తావు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా అనేవారు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నా మీద ఎవ్వరు ఇంత కష్టపడుతున్నా, నా మీద జాలి ఎవరికి లేదు అనుకుంటావు. కానీ నిన్ను చూసే దేవుడు, నీ మీద జాలి పడే దేవుడు అంటే ఎవరంటే మేము ప్రకటిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిజంగా ఆయన నీ మీద జాలి పడితే నీ కుటుంబంలో తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఆయన నీ మీద కనికర పడితే నీ కుటుంబంలో మూసుకుపోయిన ద్వారాలు తెరవబడతాయి. ఆయన నీ జీవితంలోకి వస్తే నీ కుటుంబంలో శాశ్వతమైన విడుదల దొరుకుతుంది. చూడండి, ఈ గుంపు లోపలికి వస్తున్నారు, ఈ గుంపు బయటకు వస్తున్నారు. ఈ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ తల్లి ఏడుపు యేసయ్య హృదయాన్ని తాకుతుంది. ఆ తల్లి రోదన ధ్వని చేస్తుంది, అయ్యో కుమారుడా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఇంక ఈ లోకంలో నేను ఎవరి కోసం బ్రతకాలి? నానేవారు నాకెవరున్నారు? నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు? ఇక నేను ఎందుకు ఇక బ్రతికి, నేను పోవలసి నీ చేతుల మీదుగా నేను పోవలసిన దాన్ని నువ్వే పోయావా అని ఎవరిన బిడ్డని, ఆ యొక్క పాడిని మోసుకుంటూ ఆ తల్లి వారితో పాటు నడుచుకుంటూ ఏడుస్తూ ఉందండి. ప్రజలు ఏడుస్తున్నారు. భయంకరమైనటువంటి దుఃఖము, వేదన, కన్నీరు, ఆ యొక్క రోదన ధ్వనితో ఆ గుంపంతా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ ప్రేమ జాలి కలిగిన యేసయ్య అలా నిలబడి చూస్తున్నాడు. చూసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క పాడి మోస్తున్న వారి దగ్గరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం వినబోతున్నాం. ఆ యొక్క పాడి మోస్తున్న వాళ్ళని ఆగమంటున్నాడు. ఆ తల్లి ముఖం చూస్తున్నాడు, అక్కడున్న ఏడుపు చూస్తున్నాడు. యేసయ్య హృదయము ఆ యొక్క అసలుకే ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి కొంతమందికి యేసయ్య అర్థం కాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆయనని అర్థం చేసుకోలేరు ప్రజలు. కొన్నిసార్లు ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకేం చేశాడులే అంటారు కొంతమంది. కొంతమంది అంటారు యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం దొరికిద్ది అంటారు కొంతమంది. కొంతమంది అంటారు ఇన్ని కష్టాలు పడుతుంటే ఇంకెక్కడున్నాడు యేసయ్య అంటారు. చూడండి, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన నీ రోగంతో నువ్వు మూలుగుతుంటే నీ మీద జాలి పడే దేవుడు. నువ్వు ఒకవేళ భయంకరమైన వ్యాధితో, అంటు వ్యాధితో నిన్ను అందరూ విడిచిపెట్టినా అలాంటి వ్యాధిని చీయని నిన్ను తృణీకరించే దేవుడు కాదు ఆయన. నీ భర్తనికి వ్యాధి వచ్చిందని విడిచిపెట్టొచ్చు, నీ భార్యనికి వ్యాధి వచ్చిందని విడిచిపెట్టొచ్చు, నీ బిడ్డలు ఒకవేళ మా తల్లికి మా తండ్రికి వ్యాధి ఉందని విడిచిపెట్టొచ్చు. కానీ నీ మీద జాలిపడే దేవుడు, నిన్ను ముట్టి లేవనెత్తే దేవుడు, నీ బ్రతుకుని మార్చే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. సహోదరి సహోదరుడా, ఆ యేసయ్య అక్కడికి వచ్చి ఆ పాడిని మోస్తున్న వారిని ఆపాడండి. ఆ తల్లి ముఖం చూశాడు, అక్కడున్న వారి పరిస్థితులన్నీ చూశాడు. ఎంతో బాధ అనిపించింది. ఈ బిడ్డని లేవనెత్తాలి, ఈ బిడ్డని లేపి ఆ తల్లికి అప్పచెప్పాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో కూర్చున్నారు. నిజంగా మీరు ఒక సంఘానికి సభ్యులుగా, దేవుని బిడ్డలుగా వెళ్తూ ఉండొచ్చు. మీరు అనేక సార్లు మీ యొక్క మందిరంలో, మీరు దేవుని సన్నిధిలో, మీరు అనేక బంధకాల మధ్యలో ఉన్నప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మా సేవకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు మేమెందుకు బ్రతుకుతున్నాం ఈ బ్రతుకు,
మా కుటుంబంలో ఎందుకు ఈ పోరాటం అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మౌనంగా ఉండడు. నీ పక్షంలో నీ కాపరి మౌనంగా ఉండడు. ఎందుకంటే ఈ తల్లి వేదన యేసయ్య హృదయాన్ని తాకుతుంది. ఈ తల్లి కన్నీరు యేసయ్య హృదయం, యేసయ్యని నిలిపేసింది అక్కడ. ఈ తల్లి దుఃఖం ఏం చేసిందంటే లోపటికి వెళ్ళవలసిన యేసయ్య ఆగిపోయాడు అక్కడ. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి నేను ఈ తల్లి కోసం అని ఆగిపోయి ఆ పాడెను ముట్టి ఆ చిన్నవాడిని లేపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లేపాడు. లేపి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ చూస్తున్నారు. ఆ పాడె మీద ఇప్పటి వరకు మోసుకుపోతున్న వారందరూ కూడా ఒకటేసారి షాక్ అయిపోయి చూస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు రోదనతో నిండిపోయింది ఆ యొక్క ప్రాంతం. అప్పటి వరకు ప్రజలందరూ అయ్యో పాపం మీ అమ్మకి ఎంత అన్యాయం జరిగిందే, అయ్యో దేవుడు ఏం అన్యాయం చేశాడని, ఎందుకు ఇలా అన్యాయం చేశాడని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రేమ, జాలి, కనికరం కలిగిన యేసయ్య ఆ పాడెను ముట్టి ఆ చిన్నవాడిని లేపి ఆ తల్లికి అప్పచెప్పి ఆ తల్లి బిడ్డ ఇద్దరు కలుసుకుంటే అలా చూస్తూ ఉన్నాడండి. అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి కొడుకును పోగొట్టుకొని అలసిపోయిన ఆ తల్లి హృదయము ఒకటేసారి ఈ లోకంలో గొప్ప సంతోషంతో నిండిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత సంతోషం అండి నిజంగా కదా. ఎవరు ఆ బాధను తొలగించగలుగుతారు? ఎవరు తన కొడుకుని తను ఇవ్వగలుగుతారు? ఎవరు ఆ ప్రియ కుమారుణ్ణి తనకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు? యేసయ్య జాలి పడబట్టి, యేసయ్య కనికర పడబట్టి వెంటనే ఆ భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన గద్దించి ఆ బిడ్డని లేపి ఆ తల్లికి అప్పచెప్పి ఆ తల్లి బిడ్డ ఇద్దరు సంతోషిస్తున్నారు. వీరితో పాటు ఊర్లో ఉన్న వారందరూ ప్రభువుని మహిమపరుస్తూ అక్కడ ఘనంగా దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక కుటుంబము దుఃఖంలో ఉంటే యేసయ్య మౌనంగా ఉండడు. ఒక కుటుంబము బంధకాల్లో ఉంటే యేసయ్య మౌనంగా ఉండే దేవుడు కాదు. ఒక కుటుంబము నలిగిపోతుంటే చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు ఆయన. నిన్ను చూసి జాలిపడే దేవుడు. చూడండి, ఆమె దేవుని ఎరుగని వ్యక్తి అయినా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఏడవద్దమ్మా అంటున్నాడు. ఎందుకంటే ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో కూడా యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఏడవద్దు, నీ జీవితంలో నేను కూడా ఒక అద్భుతం చేయబోతున్నానని. ఎంతమంది ఏడుస్తూ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారో, ఎంతమంది ఇక్కడ కూర్చొని మా జీవితానికి మా దుఃఖానికి అంతం లేదని ఏడుస్తున్నారేమో. నీ భర్త పరిస్థితిని బట్టి, నీ భార్య పరిస్థితిని బట్టి, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి ఏడుస్తున్నావా తల్లి? ఏడుస్తున్నావా సహోదరుడా? ఈ రాత్రి ఆ తల్లితో అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పిన యేసయ్య ఈ రాత్రి నీతో అంటున్నాడు, ఏడవద్దమ్మా, ఏడవద్దు నా ప్రియ కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడినని. ఎంత మంచి దేవుడు అండి మన యేసయ్య కదా, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఒకవేళ అనుకుంటుండొచ్చు, యేసయ్య నన్ను క్షమిస్తాడా, నేను ఎంత పాపిని కదా, నన్ను దగ్గరకు తెచ్చుకుంటాడా, నేనెంత భయంకరమైన వ్యక్తిని కదా, నేనెంత త్రాగుబోతుని కదా, నేనెంత వ్యభిచారిని కదా, నేనెంత మూర్ఖుని కదా, ఇంత భయంకరమైన దురలవాట్లకి బానిసైపోయిన వ్యక్తిని కదా, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? అసలు మనుషులు నా పాపాన్ని ఎవ్వరు కూడా క్షమించరే, అలాంటి దోషిని అనుకుంటున్నావా? ఈ రాత్రి నువ్వెంత పాపమనే మరణములో చిక్కుబడి ఉన్నా, ఆ చీకట్లోకి నువ్వు వెళ్ళిపోయినా, నిన్ను చూసి జాలిపడిన యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను విడిపించి నిన్ను లేవనెత్తబోతున్నాను. నీవు నా ప్రియ కుమారుడవు, నా ప్రియ కుమార్తెవని నీ గురించి యేసయ్య సెలవిస్తున్నాడు. అందరు మీ కుడి చేయి పైకెత్తుతారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పు, యేసయ్యా ఈ రాత్రి జాలి కలిగిన నీ జాలి, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ కనికరము నా దగ్గరికి రావాలయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు వరకు నీ మీద ఎవరు జాలి పడినా అది ఏమీ జరగలేదు. కానీ ఈ రాత్రి యేసయ్య నీ మీద జాలి చూపించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన. అమ్మ ఏడవద్దని నీతో చెప్తున్నాడు ఆయన. నా ప్రియ కుమారుడు ఏడవద్దని నీతో చెప్తున్నాడు. నిన్ను దర్శించబోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ యేసయ్యకి. ఈ రాత్రి నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పరిస్థితి గురించి ఒకవేళ ఎవరికి తెలుసో తెలియదో, ఎవరు నీ గురించి సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారో లేదో, నీ మీద ఎవరైనా జాలి చూపుతున్నారో లేదో, కానీ నీ మీద కనికరపడేవాడు, నీపై జాలి చూపేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను హత్తుకునేవాడు, నీ దుఃఖముని సంతోషంగా మార్చేది ఎవరంటే
ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, నువ్వు గర్భఫలం లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో. అయ్యో, అందరూ నన్ను పిల్లలు లేరని నిందిస్తున్నారని బాధపడుతున్నావా? ఒకవేళ ఈరోజు నన్ను నా భర్త విడిచిపెడితే అందరూ నన్ను హేళన చేస్తున్నారే, ఎవ్వరు కూడా భర్త విడిచిపెట్టిండ్రు అని ఒకవేళ ప్రజలు నిన్ను దూషణగా మాట్లాడుతున్నారేమో. నువ్వు అనుకుంటున్నావు, యేసయ్య ఎందుకు ఈ జీవితం నాకు ఇచ్చాడు అనుకుంటున్నావేమో. కానీ తల్లి, నీ దుఃఖము, నీ హృదయంలో ఉన్న వేదన, నీ అంతరంగంలో ఉన్న బాధని ఎవరు చూస్తున్నారంటే నీ మీద జాలిపడే నా ప్రభువైన యేసు నిన్ను చూస్తున్నారు.